సో, ఇవాళ ఈ వీడియోలో అయితే నియాన్ లైట్ ఎఫెక్ట్‌ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో, ఫస్ట్ అయితే ఒక సాలిడ్ లేయర్‌ని తీసుకోవాలి. బ్లాక్ కలర్ క్లిక్ చేసి ఓకే క్లిక్ చేద్దాం. ఇప్పుడు దీనిపైన నియాన్ లైట్ రావాలంటే లైక్ నియాన్ టెక్స్ట్ రావాలంటే ఫస్ట్ ఒక టెక్స్ట్ తీసుకోండి. టెక్స్ట్ తీసుకొని టెక్స్ట్ అని టైప్ చేసి దీని కలరు వైట్ కలర్ ఇద్దాం. సో, ఇచ్చిన తర్వాత దీని సైజ్ పెంచొచ్చు అకార్డింగ్ టు దిస్. ఓకే. సో, దీని సైజ్ పెంచేసి అలైన్మెంట్‌లో సెంటర్ చేసి దీని యొక్క యాంకర్ పాయింట్‌ని సెంటర్ చేద్దాం. ఓకే. సో, దీని ఫాంట్ మార్చేస్తే మనకి ఇంకా నీట్‌గా వస్తది. సో, ఇప్పుడు దీన్ని మనం నియాన్ ఎఫెక్ట్‌లా ఎలా మార్చాలి అనేది అయితే చూద్దాం. సో, దీన్ని డూప్లికేట్ చేసుకుందాం బ్యాక్‌గ్రౌండ్‌ని సాలిడ్ లేయర్‌ని డూప్లికేట్ చేసుకొని దీని పైన పెడదాం. సో, ఎఫెక్ట్స్ కంట్రోల్‌లోకెళ్ళి ఒక ప్లగిన్ అయితే మనం మన సాలిడ్ లేయర్‌లో ఎస్తాం. సో, సైబర్ ప్లగిన్ ఏంటంటే మనకది గ్రే ఏదైనా సరే ఎఫెక్ట్స్ కానీ ఇప్పుడు ఫైర్ ఎఫెక్ట్స్ కానీ, బల్బ్ ఎఫెక్ట్స్ కానీ ఇలాంటి ఎఫెక్ట్స్ వచ్చినప్పుడు మనకి ఆ సబర్ ప్లగినే మనకి చాలా బాగా యూజ్ అయింది. ఈ సబర్ ఎఫెక్ట్ అయితే మనకి ఎఫెక్ట్స్ ప్రీసెట్స్‌లో వీడియో కోపైలట్‌లో సైబర్ అని ఉంటది. ఈ సైబర్‌ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి మనం ఒక బ్లాక్ సాలిడ్ లేయర్ దాని మీద ఏస్తే మనకి ఇలా ట్రాన్స్‌పరెంట్‌గా కనపడుతుంది. సో, మెయిన్ మనం టెక్స్ట్ లేయర్ ఏదైతే ఉందో ఈ టెక్స్ట్ లేయర్‌ని చూద్దాం. టెక్స్ట్ లేయర్‌ని బ్యాక్ సైడ్ టెక్స్ట్ లేయర్ ఉంది కదా! సో, ఈ సబర్ ఎఫెక్ట్స్‌లో ఇక్కడ మనకి ఎఫెక్ట్స్ కంట్రోల్‌లో చూస్తే ఇప్పుడు ఏదైతే ఎఫెక్ట్ యాడ్ చేసామో మనకి ఈ స్ ఈ ఎఫెక్ట్స్ కంట్రోల్ అయితే కనపడుతుంది. ఇందులో కస్టమ్ కేర్‌లోకెళ్తే అందులో సబర్‌లో నుంచి టెక్స్ట్ లేయర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టెక్స్ట్ లేయర్ టైప్‌లో టెక్స్ట్ అనేది రాసాం కదా మనం దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మన ఎఫెక్ట్ ఏదైతే సైబర్ ఎఫెక్ట్ ఉందో ఆ ఎఫెక్ట్ మనకి టెక్స్ట్ మీద అయితే అప్లై అయితది. సో, ఇందులోకెళ్ళి మనకి నియాన్ గావాలి కాబట్టి ఇందులోకి ప్రీసెట్‌లోకెళ్ళి నియాన్ అని ఎక్కడైతే ఉందో దాన్ని చూసి దాన్ని క్లిక్ చేయాలి. సో, ఇప్పుడు అది నియాన్ ఎఫెక్ట్ లాగా మారింది. ఇప్పుడు ఎక్కువ బ్రైట్‌నెస్ ఉంది కాబట్టి బ్రైట్‌నెస్ తగ్గించుకోవచ్చు. బ్రైట్‌నెస్ ఎంత కావాలంటే అంత తగ్గించుకోవచ్చు. గ్లో ఎంత కావాలంటే అంత పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అలానే థిక్‌నెస్, బ్రైట్‌నెస్ ఎంత కావాలంటే అంత తగ్గించుకొని పెంచుకోవచ్చు. సో, దీన్ని మనం యానిమేషన్ చేయాలంటే దీనికి ట్రిమ్ పాత్ యానిమేషన్స్ ఇలాంటివి యాడ్ చేసి మనం యానిమేషన్స్ అయితే చేయొచ్చు.